నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి సాయం, రుణమాఫీ వంటి పథకాలతో పాటు పలు రకాల రైతులు ఇస్తున్నా వ్యవసాయ రంగం సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. వర్షాభావం, దిగుబడి, గిట్టుబడి ధర ఇలా అనేక అంశాలు రైతు జీవితంతో ఆడుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 5న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక రంగానికి మోదీ సర్కారు పెద్దపీట వేయనుంది. రానున్న 5 ఏళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో 25 లక్షల కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షోభం నుంచి వ్యవసాయ రంగం బయటపడాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతం కావాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ జీవి రామాంజనేయులు గారు, సుస్థిర వ్యవసాయ కేంద్ర సంచాలకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త. డాక్టర్ రామాంజనేయులు గారు, రాబోయే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేనున్నట్టు తెలుస్తోంది. సంక్షోభం నుంచి సేద్య రంగాన్ని బయటపడేయాలంటే బడ్జెట్లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటంటారు? వచ్చే 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని కేంద్రం అనుకోవటము, చెప్పటము కొంచెం మంచి పరిణామము. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో తీసుకుంటే గిన వ్యవసాయం సంక్షోభం ఇంకొంచెం ముదిరింది, పెద్దగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రకటించింది దాని లెక్క తీసుకుంటే గిన 22 నాటికి రెట్టింపు కావాల్సిన ఆదాయాలు నిజానికి రెట్టింపు అయితే అవ్వలేదు. నిజానికి దరిదాపులకు కూడా వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే 5 ఏళ్లలో రెట్టింపు కావాలనుకుంటే సంవత్సరానికి దాదాపు 20% పెరగాల్సినవి ప్రతి సంవత్సరము 3-4% మించి పెరిగిన పరిస్థితి కనిపించట్లేదు. అది ఇన్ఫ్లేషన్తో గిన మనం లెక్కేసుకుంటే ఆ మాత్రం కూడా కనిపించలేదు. కాబట్టి ఆ ఏరియాలో ఖచ్చితంగా చాలా తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం వైపు నుంచి. అంటే రైతుల ఆదాయాలు పెంచే దాని మీద చాలా ముఖ్యమైన దృష్టి పెట్టాల్సింది అయితే ఉన్నది. రెండోది చాలా కీలకమైన అంశము మనకి ఇప్పుడు ఎదురవుతున్నది. ఈరోజు చూస్తే గిన కరువు. ఆల్మోస్ట్ మనము జూలై నెలలోకి వచ్చేసాము. ఇప్పటిదాకా కూడా వర్షాలు పడిన పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఇదే కనిపిస్తుంది. అట్లాగే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి నీటి మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వ్యవసాయమే దాదాపు 70% నీళ్లు వాడుకుంటుంది, మొత్తం జలాలన్నింటిలో కూడా. సో దాని మీద చాలా దృష్టి పెట్టాలి. అంటే ఇప్పటిదాకా వచ్చిన దృష్టి అంతా కూడా పెద్ద పెద్ద డ్యాములు కడదాము అనే దాని మీద ఉన్నది. ఇంతకుముందు ఏదో చేసిన వాటర్ షెడ్ ప్రోగ్రాంలు కూడా పెద్దగా ఫలితాలు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ షెడ్ కార్యక్రమాలు జరిగాయో అక్కడంతా కూడా వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ వైపు మళ్ళింది. కాబట్టి పంటల సరళిలో ముఖ్యంగా తీవ్రమైన మార్పు తీసుకురావాల్సింది ఉన్నది. అంటే ముఖ్యంగా వరి, చెరుకు, మొక్కజొన్న, పత్తి ఈ పంటల నుంచి మళ్లాల్సిన అవసరం ఉన్నది. సో దానికోసము ప్రభుత్వం ఎలాంటి విధానం ప్రకటిస్తుంది అన్నది ఇంపార్టెంట్. అండి ఇప్పటిదాకా ఉన్న విధానాలన్నీ కూడా ఏంటంటే వరి పంటని లేకపోతే నీళ్లు విచ్చలవిడిగా వాడుకోవడానికి ఇప్పుడు ఫ్రీ పవర్ అనగానే ఎక్కువ నీళ్లు తోడేయడం లాంటిది కానీ, లేదా డ్యాములు కట్టి నీళ్లు ఇచ్చినా కానీ ఎక్కువ నీళ్లు అట్లాంటి వైపు వెళ్ళారు తప్ప నిజానికి నీళ్లు ఖచ్చితంగా అవసరమైన అంత మేరకు మాత్రమే వాడుకోవటము, అన్ని పొలాలకి నీళ్ళు అందటం, అవసరమైనప్పుడు అందుకోవటం. సో ఈ రావాలనుకుంటే గిన ఖచ్చితంగా మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ చాలా చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది. దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద, ఎక్కడ నీళ్ళు అక్కడ వాడుకోవటానికి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. కౌలు రైతుల సమస్య తీర్చడం, దాదాపు 30% వరకు కౌలు రైతులు ఉన్నారు. వచ్చే 5 ఏళ్ల కాలంలో ఇంకా పెరుగుతారు అన్న అవకాశం ఉంది. కౌలు రైతుల సమస్య తీర్చకపోతే గిన వాళ్ళకి రుణాలు అందటం కానీ లేకపోతే మిగతావన్నీ కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితులు ఉండదు. ముఖ్యంగా గత ప్రభుత్వము వెళ్ళిపోయే టైంలో డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ప్రకటించారు ఈ PM కిసాన్ పేరుతో. అట్లాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి పథకాలు ప్రకటించాయి. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే రైతు బంధు పేరుతో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో కానీ, ఇవన్నీ కూడా కౌలు రైతులకు అందుతున్న పరిస్థితి లేదు. కాబట్టి వీటిని నేరుగా కౌలు రైతులకి అందేదానికి ఒక విధానం తీసుకురావాల్సి ఉంటుంది. అంటే సాగు చేసే రైతుల్ని గుర్తించి వాళ్ళకి మాత్రమే సహకారాలన్నీ అందటానికి ఒక వ్యవస్థ ఖచ్చితంగా తీసుకురావాల్సింది అయితే ఉన్నది. అంటే వీటన్నిటి మీద నిర్ణయాలు చాలా మటుకు ఏదైతే పెండింగ్లో ఉండిపోయినాయో గత ప్రభుత్వం కాలంలో, కనీసం ఈ టైంలోనైనా కొన్ని తీసుకురావాల్సింది ఉన్నది. మొత్తం 5 సంవత్సరాలు కలిపి 25 లక్షల కోట్లు అన్నారు. అంటే ఈ బడ్జెట్లో 5 లక్షల కోట్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ 5 లక్షల కోట్ల తాలూకు ఏమేం చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు 5 లక్షల కోట్లు అనుకుంటే గిన ప్రతి సంవత్సరము మనం లెక్కలు చూసుకున్నాం అనుకుంటే దాదాపు 4.5 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పెడుతూ ఉన్నదే. కాబట్టి కొత్తగా పెట్టేది ఎడిషనల్గా ఏమీ కనిపించదు. మనకు చూడాల్సింది ఏంటంటే ఈ 5 లక్షల కోట్లు దేని మీద పెడతారు అన్నది. అంటే
ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ తీసేస్తే కూడా దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం గ్రామీణాభివృద్ధి మీద పెడుతున్నారు. ఇంకొక కీలకమైన అంశం పోయిన బడ్జెట్లో వదిలేసింది. పోయిన 5 సంవత్సరాల కాలంలో బడ్జెట్కి సంబంధించినది కాకపోయినా రెగ్యులేటరీ సిస్టమ్, అంటే విత్తనాల మీద నియంత్రణ తీసుకురావాల్సింది 2004 నుంచి పెండింగ్లో ఉంది. పురుగు మందుల మీద నియంత్రణ 2004 నుంచి పెండింగ్లో ఉన్నది. అట్లాగే జన్యు మార్పిడి పంటల మీద చాలా సమస్యలు ఎదురైన నేపథ్యం ఉన్నది. అట్లాగే మార్కెట్ చట్టంలో మార్పులు తీసుకొస్తామన్నారు, ఇప్పటిదాకా అవ్వలేదు. సో ఇవన్నిటినీ కూడా సంస్కరణలు చేయాల్సింది అయితే ఉన్నవి, ఇంకా కూడా కొత్త చట్టాలు తీసుకురావాల్సింది ఉన్నది. ఇవి ఎట్లా చేస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, రానున్న 5 ఏళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో 25 లక్షల కోట్లు ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. జూలై 5న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ గ్రామీణ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతుందంటారు? గతంలో వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి 4 లక్షల, గత బడ్జెట్లో 4 లక్షల పైన పెట్టడం జరిగింది. అయితే ఈసారి గత 5 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక ప్రణాళికను వ్యవసాయ రంగానికి సంబంధించి తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే వ్యవసాయ రంగం గ్రామీణ వృత్తులు రెండు సమన్వయంతో నడిస్తేనే, అంటే చేపల పెంపకం కానీ, పాడి పరిశ్రమ కానీ, వ్యవసాయం కానీ, ఇతరత్ర దానికి అనుబంధ వృత్తులు కానీ, ఇవన్నీ సమన్వయంతో నడవాలి. వీటికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, ఇన్పుట్స్ కానీ రావాలి. అప్పుడే అది ముందుకు పోతుంది. కాబట్టి ఇది రాష్ట్రాలు కేంద్రము కలిసి చేయాల్సిన పరిస్థితి. కేవలం కేంద్రం ఒకటే చేస్తే సరిపోదు. అంటే కేంద్రం ప్రోత్సహిస్తూ రాష్ట్రాలకు దాన్ని సపోర్ట్ చేస్తూ రాష్ట్రాలను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అయితే రాష్ట్రాలు దాన్ని అందిపుచ్చుకుంటే ఇంకా ముందుకు పోవచ్చు. కాబట్టి మేము కేంద్రం వైపు నుంచి ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోయేందుకు ఈ యొక్క ప్రణాళిక తయారు చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఇన్పుట్ మార్కెట్ కంట్రోల్ అనే ఒక అంశంలో మనం కొన్ని విషయాలు, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానమైన ఏంటంటే మనకు ఏది క్రెడిట్ పాలసీ కానీ, లేకపోతే ఇంకా ఫర్టిలైజర్స్ వీటిలలో కొంత మార్పులు కానీ, తర్వాత పవర్ 24 అంటే దేశం అంతటా పవర్ ఇవ్వడం కానీ, కిసాన్ సమ్మాన్ యోజన కానీ, లేకపోతే ఇన్సూరెన్స్, ఇట్లాంటి కొన్ని టెక్నాలజీని కొద్దిగా శిక్షణ ఇవ్వాలనే దాంట్లో కొంత బడ్జెట్ కేటాయించడం, ఇలాంటివన్నీ కూడా ఇన్పుట్ మార్కెట్ కంట్రోల్ కొరకు దానికి కొంత శ్రమ చేయడం జరిగింది. రెండోది అవుట్పుట్ మార్కెట్ సంబంధించిన అంశాలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. అవి ఇంకా ముందుకు పోతున్నాయి. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇదంతా వస్తుంది. ఈ ప్రధానంగా అవుట్పుట్ మార్కెట్ రెగ్యులేషన్లో ఏంటంటే ఎగ్జిమ్ పాలసీలు కానీ, గోడౌన్స్ నిర్మాణం కానీ, ఎంఎస్పి పెంచడం కానీ, ఈ మార్కెట్ సిస్టమ్ కానీ, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ కానీ, దీనికి ప్రధానంగా ఇప్పుడు బడ్జెట్లో ఈ ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, ప్రాసెస్, తర్వాత ఇదంతా కూడా తీసుకొచ్చి మనం పండించిన పంట వృధా కావద్దు ఒకటి, దాన్ని నిల్వ చేసి కొనుగోలు చేసి నిల్వ చేసి ప్రాసెస్ చేయాలని ఒకటి, దాన్ని తగినంతగా ఈసారి ఎక్స్పోర్ట్ అయ్యే వాటిని అన్నింటినీ సపరేట్ చేసి ఫార్మర్స్కు ఒక గైడ్ చేయాలి. అంటే ఏది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏది ఎక్స్పోర్ట్ కాదు, ఏది రేట్ వస్తుంది, ఏది రేట్ అని చెప్పి నిల్వలు వృధా కాకుండా ఉండడం, రేట్ రావడం, ఇవి చేయాలనేది ఒకటి. ఈసారి మార్కెట్లను వ్యవసాయ ఉత్పత్తులు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి డిమాండ్ కల్పించాలని కేంద్రం భావిస్తుందంట. పంటల క్వాలిటీ ఫెసిలిటీ, అసేయింగ్ సౌకర్యం అంటారు. అంటే పంటల క్వాలిటీ ఫెసిలిటీ అనే దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. అంటే దాన్ని అంటే నోడల్ ఏజెన్సీ ద్వారా వచ్చిన దాన్ని ఐడెంటిఫై చేయడం, అంటే దాని క్వాలిటీ ఐడెంటిఫై చేసి రేట్ ఇప్పించే విధంగా చేయడం, అది ప్రైవేట్ వాళ్ళు చేయాలన్నా దానికి ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక సంస్థను పెట్టాలని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అది కనుక చేసేది ఉంటే ఖచ్చితంగా రేటు నిర్ధారణ అయితే, తద్వారా రైతు కూడా రేట్ వస్తుంది, రైతు యొక్క ఆదాయం ఎన్హాన్స్ అవుతుంది, కన్జ్యూమర్కు లాభం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది. మార్కెట్లోకి వచ్చిందో దాన్ని ఎట్లా నిల్వ చేయాలి, ఎట్లా కొనుగోలు చేయాలి, ఇప్పటికే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసి నిల్వ చేసి ప్రాసెస్ చేసి దాన్ని మార్కెట్ చేయడం, మళ్ళీ బిజినెస్ చేయడం అనేది ఎట్లా చేయాలనే దాంట్లో మీద, తద్వారా రైతులకు ఎట్లా లాభం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు దాని కొరకే ఈ యొక్క నిధులు పెడుతున్నారని మేము భావిస్తున్నాం. ఎంఎస్పి మ్యాక్సిమం పెంచుతున్నది, ఎంత పెంచినా కూడా అది సరిపోవడం లేదు. ఇప్పుడు ఉదాహరణ కాటన్కు దాదాపు 1350 రూపాయలు యావరేజ్లో ఒక క్వింటాల్కు పెంచడం జరిగింది. దానివల్ల కొంత ఆదాయం పెరిగింది. 4300 ఉన్నది, ఈసారి దాదాపు 5400 పైచలకు రేటు ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. దాంట్లో రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ప్రధానంగా ఉన్నది. రాష్ట్రాలు సహకరించకపోతే కొద్ది ఇబ్బంది జరుగుతుంది. పాపారావు గారు, మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలు రైతులను ఆదుకుంటామని వాగ్దానాలు చేశాయి. అలాగే బీజేపీ కూడా అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు కావాలంటే రాబోయే కేంద్ర బడ్జెట్లో సేద్య రంగానికి కేటాయింపులు ఎలా ఉండాలంటారు? ఓవరాల్గా రానున్న 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల కోట్ల రూపాయలని వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ 2 లాగా అది నిర్ణయించుకుంది.
ఈ పెట్టుబడులు ఎలా పెడతారనేది ఇప్పుడు ప్రశ్న. ఈ పెట్టుబడులు ఎలా పెడితే, ఈ రానున్న 5 సంవత్సరాల కాలంలో ఈ పెట్టుబడులు ఎలా పెడితే వ్యవసాయంలో మనం వృద్ధిని సాధించగలం? దీనికి 2 నమూనాలు. ఏ నమూనా అనుసరిస్తే వృద్ధి జరుగుద్ది? ఒక నమూనా ఏంటంటే, అంతర్జాతీయంగా ఎవరైతే వ్యవసాయంలో పెత్తందారీ ధోరణులు చూపిస్తున్నారో, అటు అమెరికా ఇటు యూరోప్, వీళ్ళిద్దరూ వ్యవసాయంలో వాళ్ళకు వాళ్ళు సబ్సిడీలు ఇచ్చుకుంటానే మన దేశం లాంటి దేశాలని సబ్సిడీలు ఇవ్వద్దని చెప్పి ఒత్తిళ్లు పెడుతున్నారు. రూల్స్ అని వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకున్నారు. వీళ్ళ ఇచ్ఛానుసారం, వాళ్ళ అభీష్టానుసారం మనం ఆ మోడల్ని అనుసరించేటట్లయితే, వాళ్ళు చెప్పిన మోడల్ని, ఎప్పటికీ మన వ్యవసాయాన్ని లాభసాటిగా రైతాంగానికి బెనిఫిషియల్గా చేయలేం. ఉదాహరణ చెబుతాను. వీళ్ళు ఇప్పుడు ఈ మోడల్లో ఏంటంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి పిఎం కిసాన్ యోజన స్కీమ్ ఉంది కదా, పిఎం కిసాన్ స్కీమ్ కింద 6,000 రూపాయలు సంవత్సరానికి 3 దఫాలుగా ఇస్తున్నారు. దాని పట్ల వాళ్ళకి అభ్యంతరం లేదు. యూరోపియన్ యూనియను, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వీళ్ళందరూ కూడా చాలా సంతోషం ప్రకటించారు. ఇలాంటి పథకాలు ఇవ్వండి, పర్వాలేదు. కానీ వీళ్ళకి అభ్యంతరం ఎక్కడ వస్తుందంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చే దగ్గర వీళ్ళకి అభ్యంతరం వస్తుంది. ఎంఎస్పీ ఇవ్వద్దు, ఇది పరోక్ష పద్ధతి అంటారు వాళ్ళు. పరోక్షంగా మీరు సబ్సిడీలు ఇస్తున్నారు, ప్రత్యక్ష పద్ధతిలో ఇవ్వండి అంటే 6,000 డైరెక్ట్ చేతిలో పెట్టండి ఇన్కమ్ అంతే. కానీ ప్రత్యక్ష పద్ధతిని మనం తెలంగాణలో అనుభవించాం ఇప్పటికే. ఎందుకంటే భారతదేశంలో 2,000 రూపాయలే ఇప్పటికి వచ్చింది కాబట్టి, మిగతాయి కూడా ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఇప్పటికే ఫలితాలు తెలియవు. ప్రత్యక్ష పద్ధతిలో తెలంగాణలో వేలాది రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినా, నిజామాబాద్లో రైతుల అసంతృప్తి, ఆ తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు ఆగకుండా ఇతరత్ర జరగటం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ. కాబట్టి పరిస్థితులు ఏం మారలా. మీరు ఏ రకంగా వ్యవసాయాన్ని లాభసాటి చేయబోతున్నారు? 22 నాటికి వ్యవసాయాన్ని డబుల్ రేట్ ఆదాయం రెట్టింపు చేస్తామంటున్నారు కదా, ఆ 25 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతామని అంటున్నారు కదా, ఎలా ఖర్చు పెడతామనే భయం ఉంది వాళ్ళకి. ఎలా ఖర్చు పెడి వీళ్ళు కనుక వాళ్ళ రైతాంగానికి నిజంగా లాభసాటి పద్ధతిలో ఖర్చు పెట్టుకుని రైతుల ఆదాయాలు ఇక్కడ రెట్టింపు అయినాయి అంటే, ఎక్కడో రైతుల ఆదాయాలు తగ్గినాయి యూరోప్లోనూ అమెరికాలోనూ. అలా తగ్గకూడదంటే వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చెబుతున్న మోడల్లోనే ఉండాలి మనం. ఈ డబ్బులు వాళ్ళు చెబుతున్న మోడల్లో ఖర్చు పెట్టాలి, వాళ్ళు చెబుతున్న పద్ధతిలోనే, ఆ పరిమితిలోనే మిగలాలి మనం. అందుకని ఏంటంటే, ప్రైసెస్ అంతర్జాతీయంగా కొన్ని ప్రైసెస్ ఉన్నప్పుడు ఆ ప్రైసెస్ కంటే అధికంగా మీరు తేరలేరు, ఎట్లా లాభాలు వస్తాయి మీ రైతులకి? రెండో ప్రశ్న వాళ్ళు ఏమంటుంటే, ప్రివెన్షన్ ఆఫ్ క్వాంటిటీ, ఇంతకంటే ఎక్కువ ఎక్సెస్ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు అంతర్జాతీయంగా. ఉత్పత్తి అయినా పెంచాలి కదా, లేకపోతే ఇప్పుడు ధర పెరగకపోతే ఉత్పత్తి పెంచైనా లాభాలు సంపాదించుకొని రైతులు లాభపడాలి. ఉత్పత్తి పెంచడానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎక్సెస్ ప్రొడక్షన్ లేకుండా కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి అవి ఉన్నాయి కదా, మరి అట్లా చేయలేరు. మరి ఎట్లా చేయబోతున్నారు? వీళ్ళకి ఏంటంటే క్యూరియాసిటీ, మనకేమన్నా నష్టం జరగబోతుందా, భారతదేశం ఇన్నాళ్ళ తర్వాత ఏమైనా మేలుకుంటుందా అనే భయం ఉంది వీళ్ళకి. కాబట్టి అది లెక్కలు. అందుకని వాళ్ళు మనల్ని ఈ మోడల్లోనే ఇరికించాలని చూస్తున్నారు. కాదు, మన మోడల్ అది కాకూడదు. స్వామినాథన్ ఏదైతే చెప్పాడో మినిమం సపోర్ట్ ప్రైస్, ఆ మోడల్ మనం తీసుకుంటేనే మనం అవ్వగలం. భారతదేశం తన రైతాంగాన్ని కోట్ల మంది, ఈ దేశంలో 44% మంది డైరెక్ట్ వ్యవసాయం మీద, గ్రామీణ ప్రాంతాల్లో 60% మంది, 66% మంది బతుకుతున్నారు. ఇట్లాంటి దేశంలో రైతులకి కనీసం వ్యవసాయం ఇన్నాళ్ళు నష్టపోయింది, దాన్ని బాగు చేసుకుందామని ప్రయత్నం చేసుకోవడానికి అడ్డంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించకుండా మన కేటాయింపుల్ని ఏ నమూనా ప్రకారం మనం కేటాయించుకుంటాం? WTO తాలూకులో చట్టంలో మనల్ని ఇరికించేసి అమెరికా, యూరోపియన్ ఆడుతున్నటువంటి నాటకంలో మనం ఇరుక్కుంటామా, మన సొంత నమూనా మనం తీసుకుంటామా అనే దాన్ని బట్టే మన కేటాయింపులు ఏ రకంగా ఫలితాన్ని ఇస్తాయనేది ఉంటుంది. డాక్టర్ రామాంజనేయులు గారు, రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతం కావాలి? అందుకు క్షేత్రస్థాయిలో జరగాల్సింది ఏమిటంటారు? ఒకటి, ఈసారి చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, గ్రామీణాభివృద్ధి శాఖని, వ్యవసాయ శాఖని ఒకే మంత్రిత్వ శాఖ కిందకి ఒకే మంత్రి కిందకి తీసుకురావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు గత 70 సంవత్సరాల కాలంలో భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు నుంచి 2 విడివిడిగా ఉన్నాయి. సో గ్రామీణాభివృద్ధి వేరును, వ్యవసాయ శాఖ వేరుగాను పనిచేయడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ ఎంతసేపు దిగుబడుల వెనకాల పడ్డారు తప్పితే రైతుల ఆదాయాల పరంగా చూడలేదు. కాబట్టి ఇప్పుడు 2 ఒక దాని కిందకి వచ్చాయి కాబట్టి ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని అనుకుంటూ ఉన్నది. 2 విషయాలు ఇక్కడ మనము గమనించాలి. ఏంటంటే, ఇందాక పాపారావు గారు చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే కూడా ధరలు ఒక లిమిట్ దాటి పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు వచ్చే కొద్ది రోజుల్లో కూడా. సో ధరలు పెరగకపోతే మిగతా రెండు ఏం చేయాలి ప్రభుత్వం అన్నది ఆలోచిస్తే గిన, ఒకటి ఉపాధి అవకాశాలు పెరగాలి. అంటే కేవలం వ్యవసాయంలో పంటలే కాకుండా మిగతా వాటి శాతం కూడా పెరగగలగాలి. అంటే పశువులు కానీ, లేకపోతే గ్రామాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావటం కానీ, ఇట్లాంటివన్నీ రావటం వల్ల రైతులకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం, అంటే కేవలం పంట మీదనే ఆదాయం కాకుండా మిగతా వాటి నుంచి వచ్చే ఆదాయ వనరులు పెరగటానికి అవకాశాలు పెరగాలి. సో దాని మీద చాలా పెట్టుబడులు ప్రభుత్వం వైపు
వైపు నుంచి పెట్టాలి. రెండోది కీలకమైన అంశం ఏంటంటే ఇందాక పిఎం కిసాన్ గురించి మాటలు వచ్చాయి కదా. పిఎం కిసాన్ లాంటి డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడో చోట రైతులకు వచ్చే మిగతా ఆదాయాలని లెక్కేసి దాని ఆధారంగా ఇవ్వగలగాలి. అంటే ఊరికినే 6,000 ఇస్తామని ఒక ప్రభుత్వము, ఇంకో ప్రభుత్వం 10,000 ఇస్తామని అట్లాగా ఏదో ఒక గాలిలో లెక్కల్లాగా కాకుండా ఒక స్పష్టంగా ఇప్పుడు ఎట్లాగైతే ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తారో అట్లాగా ఒక ఇన్కమ్ అసెస్మెంట్ సిస్టమ్ ఉండాలి దేశం మొత్తం మీద కూడా. రైతులకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ షార్టేజ్ ఉంది, ఆ షార్టేజ్ని ఎట్లాగా కంపెన్సేట్ చేస్తాము అనేది. సో ఒక ఫార్మర్స్ ఇన్కమ్ కమిషన్ జాతీయ స్థాయిలో ఉండాలి. అంటే రైతులకు ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ప్రభుత్వం చేస్తున్న సహకారం అంతా చూసిన తర్వాత గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్ని ఎట్లా కంపెన్సేట్ చేస్తాము అన్న దిశగా వెళ్ళగలగాలి. అట్లాగే ప్రైసెస్ విషయంలో కూడా అంటే మద్దతు ధర ప్రకటించడంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇంతకంటే పెంచే అవకాశం కూడా లేని పరిస్థితులలో ఒకవేళ ప్రకటించిన మద్దతు ధర అందకపోయినా, వాళ్ళకి రైతులకు న్యాయంగా రావాల్సిన ధర అందకపోయినా ఆ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉంటుందో కంపెన్సేషను నేరుగా రైతులకు అందించేలాంటిది ఉండాలి. సో ఇంతకు ముందులాగా అంటే దాదాపు గత 70 సంవత్సరాల కాలంలో మన సబ్సిడీ స్కీములు ఎట్లాగైతే ఉన్నాయో ఆ సబ్సిడీ స్కీముల్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటిదాకా ఉన్న సబ్సిడీలు తీసుకున్నాం అనుకోండి, మనం ఎరువుల సబ్సిడీ, లేకపోతే పురుగు మందుల సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ, లేకపోతే ఇట్లా ప్రోడక్ట్ బేస్డ్గా ఉన్నాయి. సో ప్రోడక్ట్ బేస్డ్ సబ్సిడీస్ నుంచి మారాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది చాలా ఎక్సర్సైజ్ ప్రభుత్వం చేయాలి. రెండోది నేరుగా సాగు చేసే వాళ్ళకి అందించగలగాలి. నేరుగా సాగు చేసే వాళ్ళకి అందించకపోవటం వల్ల ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ సబ్సిడీలు చాలా మటుకి కూడా భూమి ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి. మిగతా కౌలు రైతులకి, మిగతా వాళ్ళకి ఎవరైతే పట్టా వాళ్ళ పేరు మీద లేదో వాళ్ళందరికీ అందుతున్న పరిస్థితులు లేదు. పిఎం కిసాన్ తీసుకుంటేనే చాలామందికి అందలేదని మనకు డేటా తెలియజేస్తుంది. అట్లాగే క్రెడిట్ పాలసీ గురించి తీసుకున్నాను. క్రెడిట్ మీద క్లియర్ పాలసీ లాంటిది ఏం లేదు. ఈ రోజుకు కూడా క్రెడిట్ అందరి రైతులకు అందుతున్న పరిస్థితి లేదు, కౌలు రైతులకైతే అసలు అందుతున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా అన్ని సాగు చేస్తున్న రైతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందించే వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దానికోసం అయితే ప్రయత్నం చేయాలి. గత 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే కింద స్టార్టప్స్ గురించి చాలా అంకుర పరిశ్రమల మీద చాలా డిస్కషన్ జరిగింది. కానీ అదంతా కూడా అర్బన్ స్టార్టప్స్, కానీ రూరల్ స్టార్టప్స్ మీద, రూరల్ ఎంటర్ప్రైజెస్ మీద అస్సలు దృష్టి పెట్టలేదు. సో దాని మీద చాలా పెట్టుబడి పెట్టాల్సిన అయితే అవసరం అయితే ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు, గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున గిడ్డంగుల ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, రైతులకు టెక్నాలజీ అనుసంధానం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ చర్యల వల్ల రైతులు ఏ విధంగా లాభపడతారంటారు? బేసిక్ నుంచి అగ్రికల్చర్ని డెవలప్ చేసేందుకు ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం శ్రద్ధ పెడుతున్నది. అందులో ఏంటంటే రైతులకు బేసిక్గా ఒక ఎమ్యూనిటీస్ను అందించడం, అంటే సాగునీరు కానీ, కరెంట్ కానీ, ల్యాండ్ ఫర్టిలిటీ, ప్రధానంగా భూసారం కానీ, ఇవన్నిటికి కావాల్సిన సహకారం అందించడం, కావాల్సిన ఆర్థిక సహకారం కానీ లేకపోతే టెక్నికల్ సైడ్ నుంచి సహకారం కానీ అందించాలని ఒకటి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఈరోజు మనకు ఓవరాల్ వ్యవసాయం అనేది కేవలం దేశం పరిధిలోనే లేదు, రాష్ట్రాల పరిధిలో ఉంది. అయితే రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు రాష్ట్రాలు కేంద్రం కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోవాల్సిన దాంట్లో కేంద్రం రాష్ట్రాలకు కోఆర్డినేషన్ చేసి కావాల్సిన టెక్నాలజీని కానీ, కావాల్సిన మార్కెటింగ్ సిస్టమ్ కానీ, రైతులకు కావాల్సిన పెట్టుబడి కానీ ఇవన్నీ అందించేందుకు కావాల్సిన బడ్జెట్ను పెడుతూ ఈ సహకారాన్ని అందిస్తున్నది. దానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంతకుముందు చెప్పినట్టు గోడౌన్స్ వగైరా ఇట్లాంటివన్నీ కూడా నిర్మాణం చేసి దాంట్లో రైతులకు నిల్వ చేసుకునే విధంగా, దానికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చే విధంగా. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే సొసైటీ వ్యవస్థ. అంటే ఇప్పుడు సొసైటీలు ఫామ్ చేసుకొని సొసైటీల ద్వారా రైతులు ఫెసిలిటీ పొందడం కానీ, మార్కెటింగ్ చేసుకోవడం కానీ, పెట్టుబడి తీసుకోవడం కానీ ఇవన్నిటి కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే రాష్ట్రాలు అవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మహారాష్ట్ర దీంట్లో కొంత ముందున్నది. మహారాష్ట్ర ఇప్పటికే మార్కెట్కి వచ్చిన తర్వాత ధరల నియంత్రణ కానీ, వాటి క్వాలిటీని ఐడెంటిఫై చేయడం కానీ, దానికి సంబంధించిన సిబ్బందిని పెట్టుకోవడం కానీ కర్ణాటక, మహారాష్ట్ర కొంత ఎక్సైజ్ చేస్తున్నాయి. ఆ రకంగా రాష్ట్రాలు ఇవి కొంత కనుక చేసేది ఉంటే రైతులకు బాగా లాభం జరుగుతుంది. అయితే రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన సహాయాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రాలు కూడా దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అది ఇవాళ పెట్టే 5 లక్షల కోట్లే సరిపోతాయని కూడా నేను అనడం లేదు. 5 లక్షల కోట్లు కేవలం ఈ యొక్క అంటే ఆ యొక్క పాలసీని అడాప్ట్ చేసేందుకు కావాల్సిన దానికే సరిపోతాయి అవి. ఇప్పుడు ఫ్రీ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఒకటి తేవాలని ఆలోచిస్తుంది. ఫ్రీ మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదా అనేది ఉన్నది. కేంద్రం పెట్టినా కూడా రాష్ట్రాలు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే కన్జ్యూమర్ మీద భారం పడుతుంది అనేది రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే రేపు ఇక్కడ ఏం చేసినా రైతులకు రేట్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్యాడీ ఇక్కడే అమ్ముకోవాలి, బయటికి పోకూడదు, జిల్లా దాటకూడదు లేదా రాష్ట్రం దాటకూడదు అన్నప్పుడు రేట్ ఎట్లా వస్తుంది? రాదు. కానీ కేంద్రం ఈసారి అది ఆలోచిస్తున్నది. దేశవ్యాప్తంగా ఒక ఫ్రీ మార్కెట్ సిస్టాన్ని కనుక తీసుకొచ్చేది ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాన్ని రాష్ట్రాలతో మాట్లాడి
ఆ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ తీసుకొచ్చేది ఉంటే మనం డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా రైతు కూడా రేట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎంఎస్పీ కూడా వాళ్ళు యావరేజ్ పెట్టుబడి తీసుకొని చేస్తున్నారు తప్ప ఒక రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిని తీసుకొని చేయడం లేదు. అట్లాంటప్పుడు ఒక రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. దానికి రాష్ట్రాలు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రాలు బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలతో ఇవాళ ఏదో రైతులు డైరెక్ట్ కొంత ఇస్తే వస్తుంది అనే దాని మీద నడుస్తున్నది తప్ప నిజంగా రైతు యొక్క పరపతిని పెంచేందుకు ఇలా ప్రయత్నం జరగడం లేదు. సొసైటీ ఫామ్ చేయడం కానీ, ఉత్పత్తులు పెంచడం కానీ, దానికి తగిన రేట్ రావడం కానీ, దానికి నిల్వ చేసుకోవడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, ఇలాంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా కనుక ఆలోచన చేసి అగ్రికల్చర్ పాలసీ కనుక తయారు చేసి రీసెర్చ్ని కనుక డెవలప్ చేసేది ఉంటే అది నడుస్తుంది. ఇవన్నీ ఏమీ లేనప్పుడు మరి ఇది జరగదు. అందుకనే ఇప్పుడున్న టెక్నాలజీని కానీ, పనిముట్లను కానీ రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కానీ, రవాణా సౌకర్యం కానీ, సరే విద్యుత్ కొంత వస్తున్నది, ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చేసినప్పుడే జరుగుతుంది. దాంట్లో కేంద్రం ఆ వైపు సానుకూలంగా ముందుకు పోతున్న క్రమంలో రాష్ట్రాలు దీన్ని అందిపుచ్చుకోవాలని మేము కోరుతున్నాం. అప్పుడు మాత్రమే రైతులో లాభం జరుగుతుంది. రైతుకు డిమాండ్ అండ్ సప్లై సూత్రం ఆధారంగా రేట్ రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఎగ్జిమ్ పాలసీల్లో చేంజెస్ తీసుకొస్తున్నారు. అందుకే ప్రాసెస్ యూనిట్స్ పెడుతున్నారు. డిమాండ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నది కేంద్రం. దాన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంటుంది. అపరావు గారు, వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు పెరగకుండా దేశ ఆర్థిక ప్రగతి సాధ్యం కాదు. మోదీ సర్కారు వ్యవసాయ రంగంలో భారీగా ప్రభుత్వ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశాభివృద్ధిలో ఇక నుంచి ఎలాంటి వేగాన్ని మనం చూడొచ్చు అంటారు? వృద్ధి రేట్ అనేది చాలా తక్కువ ఉంది. 14% మన అగ్రికల్చర్ జీడిపి కంట్రిబ్యూషన్. అంటే 100 రూపాయల్లో 14 రూపాయలు వ్యవసాయం నుంచి వస్తున్నాయి. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఏమో 44% మంది పూర్తిగాను, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 60% మంది, 55% మంది వ్యవసాయం మీద బతుకుతున్నారు. అంటే వాళ్ళు పంచుకునే ఆదాయం స్వల్పంగా ఉంటుంది కాబట్టి మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్టు ఆదాయాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి వ్యవసాయ రంగంలో. కాబట్టి అది కొనుగోలు శక్తి గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కేటాయింపులు సరైన ఫలితాలు ఎలా ఇస్తాయని చూసుకునేటట్లయితే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ రిపీట్ చేసేది 25 లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలనుకుంటుంది? ప్రభుత్వమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. మొత్తాన్ని ప్రైవేట్ రంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ పబ్లిక్ పెట్టుబడులు కలిపి 25 లక్షల కోట్లు అనేది అంచనా. దీనిలో నాకున్నటువంటి ఇదేంటంటే ఈ రంగం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం ఏంటంటే వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని లాభసాటిగా ఫీల్ అవటం. నేను ప్రైవేట్ ఆస్తిగా వ్యవసాయాన్ని చిన్న కమతాన్ని సమర్థించకపోయినా చిన్న కమతాలు కూడా లాభసాటి అనేది ప్రభుత్వం కూడా గుర్తించాలి. చిన్న కమతాలు లాభసాటి కాదనే పేరుతో ఈరోజు వ్యవసాయంలో జరగబోతున్న మార్పు ఏంటంటే రేపు రానున్న బడ్జెట్లో ప్రధానంగా వస్తున్న వార్తల ప్రకారంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలని తీసుకుంటే 10,000 ఉత్పత్తుల సేకరణ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సంఘాలను ఏర్పరుస్తామన్నారు. ఈ సంఘాలు ఎవరి కోసం సేకరించబోతున్నాయి వ్యవసాయ ఉత్పత్తుల్ని? మీరు ఒక పక్కన ఎఫ్సీఐని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్నారు, ఫుడ్ కార్పొరేషన్ని. రెండో పక్కన ఈ 10,000 సంఘాలు ఎవరి కోసం సేకరించబోతున్నాయి ఉత్పత్తుల్ని అంటే ఎవరు వీళ్ళు? ప్రైవేట్ కార్పొరేట్లా? అది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే గిడ్డంగులు నిర్మించాలి రహదారుల పక్కన, జాతీయ రాష్ట్ర రహదారుల పక్కన గిడ్డంగులు నిర్మించాలన్నారు. శీతల గిడ్డంగులు కూడా నిర్మించాలంటున్నారు. వ్యవస్థ ఒక ఏర్పడాలని. చాలా సంతోషం, ఏర్పడాలి ఖచ్చితంగా. ప్రైవేటు పెట్టుబడులు కూడా వాటిలోకి రావాలనే కోరిక ఎందుకు వచ్చిందంటే వాల్మార్ట్ లాంటి సంస్థలకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎఫ్డీఐ ఇన్ రీటైల్ ఆ సంస్థలకు ఇచ్చిన పర్మిషన్లో వాటికి 50% వాటి బ్యాక్ ఎండ్ లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెట్టాలనే దాని మీద ఇచ్చారు. లాజిస్టిక్స్ అంటే ఏంటంటే గిడ్డంగులు, శీతల గిడ్డంగులు లాంటి వాటి నిర్మాణం. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆహార శుద్ధి, ఇట్లాంటివన్నీ ఆహార శుద్ధిలో కూడా పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు కూడా అది చెప్పారు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి గిడ్డంగుల నిర్మాణం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కార్పొరేట్ వాల్మార్ట్ లాంటి కార్పొరేట్ దుకాణాల్లో అమ్ముకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులు దానికి సేకరణ జరగాలి. కాబట్టి వ్యవసాయ సంఘాల ఏర్పాటు. మోడీ గారు చెప్పింది కూడా అదే. ఈ కార్పొరేట్ వ్యవసాయం అనేది ప్రస్తుతానికి పరిష్కారం కాకపోగా మన సమస్యల్ని మరింత అగ్రవేట్ చేస్తుంది. అరబ్బు అంటే కదా, అంటే అరబ్బు ఎడారిలో టెంట్ వేసుకుని ఉంటే గుంటే బయట వండుకుని ఉంటుంది. కాసేపటి తర్వాత బయట చాలా చలిగా ఉంది, తలబెట్టుకుంటా లోపల అని అడుగుద్ది. తలబెట్టుకుంటానంటే పెట్టుకో తలే కదా అంటాడు. తర్వాత నెమ్మదిగా వచ్చి అరబ్బేం బయట వండుకుని ఉంటాడు, ఒంటేమో గోడారంలో ఉంటుంది. ఇది కదా, ఇట్లాగే అవుద్ది. కార్పొరేట్ వ్యవసాయం వచ్చి రైతు అర్బన్ ఏరియాస్కి కూలీగా నెట్టివేపు కొంతమంది కూలీలుగా గ్రామీణ ప్రాంతాల్లో మారిన మొదట్లో అరచేతిలో వైకుంఠం చూపించిన పట్టణ ప్రాంతాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఇప్పటికే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఇక్కడ కూడా పట్టణ ప్రాంతాల మీద వలసల ఒత్తిడి ఇంకా తీవ్రంగా పెరుగుద్ది. సర్వీసెస్ రంగంలో తీసుకోవాలనే దాంట్లో ఆలోచించారు, అంతేగాని కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని ఆలోచన చేయలేదు. ఇవాళ సొసైటీలు ఫామ్ చేయడం అంటేనే కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకం. కాబట్టి కార్పొరేట్ వ్యవసాయం కాకుండా రైతులకు ఎట్లా రేటు పెరగాలని ఆలోచిస్తున్నారు, రైతులకు ఎట్లా లాభసాటి వ్యవసాయం కావాలని ఆలోచిస్తున్నారు తప్ప అంత మిగిలిన సర్వీసెస్ని ఎట్లా డెవలప్ చేయాలని చూస్తున్నారు. అది మాత్రమే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి.
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి. గిడ్డంగులు సహా అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆ దిశగా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.